హాయ్ అండి అందరికీ. ఈరోజు మన నరసాపురం కిచెన్లో గోంగూర రైస్ చేసామండి. రుచిగా చాలా టేస్టీగా బాగుంటుందండి ఇది. దీనికి ముందుగా మనం మూగిట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, బాండీ పెట్టి. దానిలో కొంచెం జీలకర్ర సరిపోతుందండి, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చిటపట్టమని వేగిన తర్వాత దానిలో వెల్లుల్లిపాయలు 4 పాయల వరకు తీసుకోనండి రొబ్బలు. వాటిని సన్నగా తరుగుకోవాలి. తరిగిన వెల్లుల్లిపాయలు కూడా దానిలో వేసుకోవాలి. వేసి కొంచెం మగ్గిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చండి. లేదంటే ఎండుమిరగాయని 2 ఎండుమిరగాయలని అలా చిన్నగా కట్ చేసి వేసానండి నేనైతే. అవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలండి. వేసి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం రైస్ని ముందుగానే మనం కొంచెం అది పొదునుగా వండుకోవాలండి. వండేసుకొని దాన్ని మనం చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. దానిలో కొంచెం జీడిపప్పులు కూడా వేయాలండి. జీడిపప్పులు వేస్తే ఏంటంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. అవి అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. దానిలో తర్వాత గోంగూరని మనం ముందుగానే క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. 2 స్పూన్లు గోంగూర కూడా దానిలో వేసుకోవాలండి. ఆ గోంగూర దానికి నాకు గిన్నెడు రైస్ పట్టిందండి. గోంగూర కొంచెం మగ్గే వరకు చిన్న మంట మీద మనం మొత్తం ఆయిల్లో మగ్గబెట్టుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసి మనం బాగా కలుపుకోవాలి. అన్నం వండేటప్పుడు కొంచెం పదునుగా వార్చుకుంటే కొంచెం పొడి పొడిలాడేలా వండుకుంటే దీనికి ఇంకా బాగుంటుంది అనమాట అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గోంగూర కర్రీని నాన్ వెజ్ లేకుండా వండితే అసలు తినడానికి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి, తినరు కదా. అదే గోంగూర రొయ్యలు అలాంటిది అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా వెజ్ లాగా గోంగూరను వండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రైస్ లాగా చేసి పిల్లలకు పెట్టారంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. అసలు చాలా టేస్టీగా బాగుందండి. నేనైతే ఒక ట్రిప్ చేసేటప్పటికి బాగుందని మళ్ళీ ట్రై చేశాను. చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా, మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు దీన్ని. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ ఇప్పుడు దాకా వేయలేదు కదండి, మనం గోంగూరలో కూడా వేయలేదు. సరిపడా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. దీనికి కంపల్సరీగా నెయ్యి వేయాలండి. నెయ్యి మాత్రం వేయకుండా ఒక్కోసారి వండాను కానీ నేను ఆ టేస్ట్ కంటే మనం 1 స్పూన్ నెయ్యి వేసేటప్పటికి దాని టేస్ట్ డబుల్ అయ్యింది. నాకు నెయ్యి వేసిందే ఇంకా చాలా టేస్ట్గా అనిపించింది. కంపల్సరీగా కొంచెం లైట్గా 1 స్పూనే, నేను పెద్దగా ఏం కాదు, 1 స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకుంటే ఆ రైస్కి ఆ గోంగూరకి చాలా టేస్టీగా బాగుందనమాట అండి. అందుకని కంపల్సరీగా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపి మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది ఐరన్ తక్కువగా ఉన్న పిల్లలకి గోంగూర పెట్టాలి కాబట్టి వాళ్ళు ఈ రకంగా చేసి పెట్టామంటే జీడిపప్పులు అవి వేసి చేసామంటే కంపల్సరీగా ఇష్టంగా తింటారు. దీనిలో అక్కడక్కడ కొంచెం పచ్చి ఉల్లిపాయను కూడా కట్ చేసి తినేటప్పుడు పక్కన పెట్టుకొని మనం దాన్ని కూడా కలిపామంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్.